కేవలం రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు పాల్పడడానికి కూటమి నాయకులు పూరుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే విచారణ ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది, వైఎస్ఆర్సీ శ్రేణులు కూడా చేరుకున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అంతా పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ఉన్నారు. సార్, అసలు పూర్తిగా ఇప్పటి వరకు విచారణ పేరుతో లోపలికి తీసుకుని వచ్చారు, ఉదయం నుంచి ఉంచిన పరిస్థితి నెలకొంది. ఇందులో ఉన్న అసలు ఎవరి పాత్రలు ఉందనుకుంటున్నారు? ఎందుకు ఇది డైవర్షన్ పాలిటిక్స్కి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది అనుకుంటున్నారు? పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఒక పాత్ర ఈ నకిలీ మద్యంలో ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ డైరెక్షన్లోనే ఈరోజు అన్యాయంగా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. జయచంద్ర రెడ్డి ఎవరో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన అభ్యర్థి. జనార్దనం స్థానికంగా ఎవరికి సన్నిహితంగా ఉంటారు? మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ వాళ్ళ బామర్ది పోసాని కోటేశ్వరతో నిరంతరం టచ్లో ఉండి నెల నెల మామూలు తీసుకునే పరిస్థితి ఈ మైలవరం నియోజకవర్గంలో ఉంది. వాళ్ళు చేసే నకిలీ మద్యం, కల్తీ మద్యం ఈరోజు జోగి రమేష్ గారు బయట పెట్టారు. ఆ రోజు ఆయన మీడియా సమక్షంగా మీడియా అందరం గారు తీసుకెళ్ళి ఇదిగోండి నకిలీ మద్యం, కల్తీ మద్యం చేస్తున్నారని చెప్పారు. దమ్ముగా సిబిఐ ఎంక్వైరీ ఏమన్నారు? మీ సిట్టు కాదు, మీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అధికారులతో సిట్టు ఏర్పాటు చేస్తాం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఏమని అన్నారు. కుటుంబ సమేతంగా వెళ్ళి ప్రమాణం చేశారు. నార్కో టెస్ట్ గారు నేను సిద్ధంగా ఉన్నాయని అన్నారు. కానీ ప్రభుత్వం దేనికి స్పందించకుండా, స్పందిస్తే ఎక్కడ వాళ్ళ దొంగతనం బయటపడిపోతుందని భయంతో అక్రమంగా అన్యాయంగా ఒక బీసీ నాయకుడు, బీసీ ఒక ప్రజానికం ఒక ఇబ్బందుల్ని ఎప్పుడు వేలెత్తి చూపుతూ, ప్రభుత్వానికి ఏదైతే ప్రభుత్వం చేసే తప్పుల్ని వేలెత్తి చూపుతూ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన విధానం ఒక మర్యాద లేదా? ఒక మాజీ మంత్రిగా, ఒక సీనియర్ నాయకుడిగా ఈరోజు ఇంట్లో పోలీసులు గారు ఒక దొంగల్లాగా గోడలు దూకి తలుపులు పగలగొట్టి, ఇంట్లో మహిళలు ఉన్నారు, జోగి రమేష్ గారి మిస్సెస్ ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోడళ్ళు ఉన్నారు, అయినా గారా ఈరోజు తలుపులు పగలగొట్టి ఈరోజు అన్యాయంగా ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు. ఏదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మీరు రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరైతే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ కేసులు, మీరు ఎన్ని కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేమందరం గారు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం జరుగుతుంది.